పాతపట్నం నియోజకవర్గానికి 448 గ్రామాలకి 265 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని ఈ ప్రజలకి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన గౌరవ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరందరూ గమనించారు, శాసనసభ్యురాలుగా, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలుగా, శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యునిగా, నాడు పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పొందిన, అనేక కష్టాలు రాజకీయాల్లో అడుగుపెట్టిన నుంచి మేడం రెడ్డిశాంతి గారికి అనేక కష్టాలు, కుటుంబాన్ని ఢిల్లీలో ఉండవలసిన పరిస్థితి, భర్త అకాల మరణము, పార్లమెంట్ సభ్యునిగా ఓడిపోవడము, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత అప్పగించడం, ఇన్ని కష్టాలతో కూడా అత్యంత శ్రీకాకుళం జిల్లాలోనే అత్యంత విశాలమైన నియోజకవర్గ బాధ్యతలు అప్పగించటం ఆమె కోరుకునేది కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మా నీవు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలుగా పోటీ చేయాలా, 5 మండలాలు నా నియోజకవర్గంగా శాసనసభ్యుడిగా ఎన్నికైన కలమటి మోహన్ రావు మనల్ని మోసగించాడు, మనల్ని దగా చేశాడు, అక్కడ ప్రజలకు అన్యాయం జరిగింది, నువ్వు వెళ్ళి అక్కడ పోటీ చేయాలని ఆయన కలమటి వెంకటరామన్ గారు మోసం చేశారు, దగా చేశారు, అక్కడ మీరు వెళ్ళి పోటీ చేయాలని ఆదేశిస్తే పాతపట్నం వచ్చిన రెడ్డిశాంతి గారు, మీరు ఒక్కసారి మీ అందరికీ తెలిసిన విషయాలే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మీ అందరికీ మనం చేస్తున్నాను. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి తిరిగి, ఆనాడు ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, ప్రతి గుడిసిని టచ్ చేసి, ప్రతి గిరిజన గ్రామానికి వెళ్ళి నేనున్నానని మనకు భరోసా కల్పించి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు 5 మండలాల్ని సొంతంగా తన కుటుంబ సభ్యురాలుగా, ప్రతి గిరిజన కుటుంబాలని తన కుటుంబ సభ్యురాలుగా నిరంతరము కష్టపడి మీ అందరి ఆశీస్సులతో 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభగా ఎన్నికైన రెడ్డిశాంతి గారు విజయ సోపానం మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గ పాతపట్నం శాసనసభ నియోజకవర్గంలో